హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అందరం కలిపి ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? గోరింతాకు కోసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు థర్డ్ వారం వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా, సో ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాను. సో అందుకే గోరింతాకు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది అనమాట. మొన్న ఆషాఢంలో పెట్టుకున్నాను కదండి, సో మళ్ళీ పెట్టుకోవాలనిపిస్తుంది. అందుకే ఇంక గోరింతాకు కోసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. ఈ కిందే ఉంటాయి, రోడ్లు సైడ్ అంతా ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది. సో ఏ చెట్టు కాడ బాగున్నదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అయితే ఆకుల కన్నా రొబ్బలు అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట. సో అలా 2-3 మొక్కలు చూసాం కాబట్టి ఇంకా అలాగా వెళ్తా ఉంటే ఇంకా కనిపించినాయి. సరేలే ఇలా కాదు, ఇంకా రొబ్బలే ఇరుసుకుని అటుకెళ్ళిపోదాము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆకులు దూసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను. సో అందుకే ఇక్కడ రొబ్బలు అయితే ఇరుస్తున్నానండి. మొన్న వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా చేతితో అయితే ఇరిసాను. ఈసారి అయితే కత్తిరి అయితే తీసుకుని వచ్చాను అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ని అయితే హెల్ప్ చేయమన్నాను. ఇంకా మా అమ్మాయి అండి గోరింతాకు కోను ఇవన్నీ చూసింది అనుకోండి, ముందే ఎన్ని పెట్టే అని అంటా ఉంటుంది అనమాట. ఇంకా రాగానే స్టార్ట్ చేసింది. ఇంకా అందుకే మా హస్బెండ్ని అయితే హెల్ప్ చేయమన్నాను. ఇంకా ఆయన వలుస్తున్నాడు. ఇక్కడ మా అమ్మాయి ఏంటంటే మా హస్బెండ్కి నాకు పోటీ పెట్టిందనమాట. ఏంటి, ఒక రొబ్బలు డాడీకి ఇచ్చి మిగతా రొబ్బలన్నీ నా ఏపినేసేసి ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పేసి వాళ్ళ డాడీ గెలిచిలా అయితే చేసిందనమాట. వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి, కిస్ ఇచ్చింది. వాళ్ళ డాడీకి ఎంత సపోర్ట్ చేస్తుందంటే అండి, అన్ని రొబ్బలు నాకే ఇచ్చేసింది. ఒక రొబ్బ ఇచ్చి ఎవరు ఫస్ట్ వెళ్తారో చెప్పండి అని చెప్పేసి అంటుంది అనమాట. సో అలాగే ఇంకా గోరింతాకు అయితే ఒలిసేసి మిక్సీ అయితే చేసానండి. అంటే వలడం అంటే ఆకులు తీసాను అనమాట. సో తీసి మిక్సీ అయితే చేసాను. ఈ లోపల ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ అండి, అది గొట్టం పైకి ఉంటుంది అనమాట. అంటే మనకి డ్రైన్ అయిపోతాయి కదా వాటర్, వేస్ట్ వాటర్. ఆ వాటర్ ఏంటంటే మనకి ఇలాగ పైకి ఉండిపోతున్నాయి అనమాట. సో ఇవి వేసినప్పుడల్లా మనం బట్టలో నుంచి మట్టి అంతా వస్తుంది కదండి. ఆ మట్టి అంతా ఏమవుతుందంటే ఇలా పైన ఉండిపోతుంది. అదంతా మాట క్లీన్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది అనమాట. బాల్కనీ అంతా చిరాకు అయిపోతుంది. మనకి రోజు బట్టలు వేస్తూ ఉంటాము, తీస్తూ ఉంటాము. వాటర్ ఏమవుతుందంటే పైన టైల్స్ మీద ఉండిపోయి అలా స్లోగా వెళ్తుంది. అప్పుడు మట్టి ఏమవుతుంది, పైన ఉండిపోతుంది అనమాట. ఇలా కాదు, దానికి హోల్ పెట్టే పెద్దది, అప్పుడు ఆ డ్రైన్ అయ్యే గొట్టం అందులో పెట్టేస్తే మనకి ఇంకా పైకి రావు కదా. అప్పుడు మొత్తం బాల్కనీ అంతా క్లీన్గా ఉంటుంది, వాటర్ అలా పోతాయి కదా అని చెప్పేసి అన్నాను మా హస్బెండ్ అయితేని. మా హస్బెండ్ అయితే అదే చేస్తున్నారనమాట. కొంచెం పెద్ద హోల్ పెట్టి ఇంకా డ్రైన్ అయ్యే వాటర్ది ఆ సూప్ ఉంటుంది కదా, సో అదైతే అందులో పెట్టేశారనమాట. ఇంకా బయటకి అయితే రావు. సో ఇంకా అలా అయితే వెళ్ళిపోతాయి. ఇంకా ఈ కాడ నుంచి బాల్కనీ అయితే క్లీన్గా ఉంటుంది. లేదనుకోండి చాలా మట్టి అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా చిరాకు వస్తుంది. వేసినప్పుడల్లా వాటర్ వెనక్కి వస్తాయా, ఆ వాటర్తో పాటు మట్టి కూడా వచ్చేస్తుంది అనమాట. ఈసారి అయితే ఇంకా అందులో పెట్టేశారు. ఇంకా ప్రశాంతంగా ఎన్నిసార్లు అయినా వేయచ్చు అనమాట. బట్టలు అయితే క్లీన్ చేసి పని ఉండదు. ఎప్పుడుకో వారానికి ఒకసారి 2 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోండి తర్వాత అయితే గోరింతాకు అయితే రుబ్బేసాను అన్నాను కదండి. మా అమ్మాయికి అయితే పెట్టేశాను. మా అమ్మాయికి పెట్టేసి పడుకున్నది అనమాట. సో నేను పెట్టుకున్నాను. నేను 2 హ్యాండ్స్కి కూడా ఈసారి అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక హ్యాండ్కి అయితే నేను పెట్టుకున్నాను. రైట్ హ్యాండ్కి వచ్చేసి మా హస్బెండ్ అయితే పెట్టారు. చాలా పెద్ద పెట్టేశారండి. చెయ్యంతా బరువుగా ఉన్నదనమాట. నేను పెట్టుకున్న చెయ్యి అయితే తేలిగ్గా ఉన్నది. మా హస్బెండ్ పెట్టిన చేతికేమో బరువుగా ఉన్నదనమాట. రైట్ హ్యాండ్కి అయితే పెట్టారు. అయితే అక్కడ అదే చెప్తున్నాను. ఇంకొన్ని మా హస్బెండ్ పెట్టారు, చాలా బరువుగా ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నాను అనమాట. సో అది మొన్న, ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. సో నిన్న అంటే నేను వరలక్ష్మి వ్రతం ఈరోజు చేసుకుంటాను కదండి. సో దానికోసం నేను ఎలా చేసుకున్నాను ఏంటన్నది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటానండి హెయిర్కి. అయితే నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు, అది మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు పింపుల్స్ వస్తున్నాయి కదా అంతమాటుని. సో ఎందుకు వస్తున్నాయి ఏంటని చెప్పేసి డాక్టర్ని అయితే కనుక్కున్నాను. సో ఆయిల్ కూడా ఎక్కువ పెట్టకూడదు హెయిర్కి ఎక్కువ ఆయిల్ పెట్టినా సరే మనకి ఫేస్ మీద పింపుల్స్ అనేది ఎక్కువ వస్తాయని చెప్పేసి అన్నారనమాట. సో అప్పటి నుంచి నేను ఆయిల్ అన్నది చాలా తక్కువ పెట్టేశానండి. అందుకే నేను ఇంటికాడ నుంచి తెచ్చిన ఆయిల్ అయితే అలాగే ఉన్నది. లేకపోతే నేను తలస్నానం చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేస్తాను. మళ్ళీ ఒక 3 to 4 days తర్వాత మళ్ళీ తలస్నానం చేస్తాను. నేను ఆయిల్ హెయిర్ తోటే ఎక్కువే ఉంటాను అనమాట. ఎందుకంటే నేను తలంటుకున్న హెయిర్ తోటి అయితే అసలు దాన్ని మేనేజ్ చేయలేను అనమాట. అది నా కంట్రోల్లో ఉండదు నా హెయిర్ అయితేనే. అందుకే ఎక్కువ ఆయిల్ పెట్టేస్తూ ఉంటాను. అయితే ఆవిడ చెప్పిన కాడి నుంచి ఇంక నేను ఆయిల్ అయితే చాలా తగ్గించేసాను.
మనకి మెయిన్ పింపుల్స్ ఎందుకు వస్తాయంటే మనకి ఆయిల్ ఫుడ్ తిన్నా లేదంటే హెయిర్కి ఎక్కువ ఆయిల్ పెట్టుకున్నా వస్తాయని చెప్పేసి ఆవిడ అన్నదనమాట. సో ఎండలో గట్ట ఎక్కువ తిరగకూడదు, మనకి ఫేస్కి మాస్క్ కట్టుకోవాలి, అలాగే సన్ స్క్రీన్ రాసుకోవాలి అని గట్రా చెప్పారండి. అయితే నేను సన్ స్క్రీన్ కాదు కదా, ఒక బాడీ లోషన్ కానీ బాడీ క్రీమ్ కానీ ఏమి ఫేస్ క్రీమ్ కానీ ఏమి రాయనమాట. ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తానా, దాని పైన పౌడర్ రాస్తానా, ఇంకా దానికి స్కార్ఫ్ కట్టుకొని ఏమీ కట్టుకొని ఇంకా అలాగే వెళ్ళిపోతాను అనమాట. సో దాని గురించి ఇంకా నాకు పింపుల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక నుంచి ఫుల్గా కేర్ తీసుకోవాలనుకుంటున్నాను నేనైతేని. అయితే ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత విండోస్ అన్నీ క్లీన్ చేస్తానమాట. మొన్న అంతా దులిపేసుకున్నానండి, మీకు ఏమీ షేర్ చేయలేదు కదా. సో మీకు హాల్ ఒకటే షేర్ చేశాను, ఇంక మిగతా రూమ్లన్నీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత కిచెన్ అంతా నేను మొత్తం సామాన్లన్నీ తోముకొని మళ్ళీ దాన్ని వేరే ప్లేస్లో సర్దానమాట. సో అది ఒక 2-3 వీడియోస్ తర్వాత అయితే వస్తుంది అనమాట. నేను కిచెన్ ఎలా సర్దుకున్నానన్నది చూపిస్తాను. ఇప్పుడు అయితే కొన్ని మళ్ళీ వరలక్ష్మి వ్రతం వీడియో లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకెన్నే అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఇది నిన్నటి వీడియో అనమాట. ఈ రోజు వచ్చేసి ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదండి, మీరు ఎంతమంది చేసుకున్నారన్నది కామెంట్ చేయండి. అయితే వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు అయితే అవుతా ఉన్నాయండి, బెడ్షీట్లు ఇవన్నీ తీసాను అనమాట. సో అవుతా ఉన్నాయి, ఇంకా బాల్కనీలో పెట్టేసి ఇంకా వేరే పని అయితే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను అమ్మవారికి వేయడానికి నగల కట్ట తీసుకుంటున్నాను అనమాట. ఈ గోల్డ్ ఏం కాదులేండి, సో మామూలే నేను అన్నీ వేస్తాను అమ్మవారికి. అయితే నాకు కావాల్సినవి అలాగే అమ్మవారికి కావాల్సిన ఒక్కొక్క బాక్స్లో పెడుతున్నాను అనమాట. నాది ఒక బాక్స్లో అలాగే అమ్మవారికి ఒక బాక్స్లో అయితే పెడుతున్నాను. మళ్ళీ వెంటనే వెతుక్కోవాలన్నా అవి దొరకవు కదా, ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు తీసేసుకుంటే పని అయిపోద్ది కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఫ్లవర్స్ తీసుకున్నాను కదండి, అవి ఏంటంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ మామూలుగా ఎవరు ఫ్లవర్స్ అన్నది అంత పెట్టుకోరనమాట గుజరాత్లోని. సో నేను అందుకే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బయట కూడా ఫ్లవర్స్ అయితే అమ్మరండి, పూజకి సంబంధించిన ఫ్లవర్సే ఉంటాయి అనమాట. అంటే మల్లి మొగ్గలు ఇంకా కనకాంబరాలు ఇవి ఏమి అమ్మరు అనమాట. సో అందుకే ఇంకా ప్లాస్టిక్ ఎప్పుడో తీసుకున్నానండి. సో రేపు ఎద్దుట ఎట్టుకుందాంలే అని చెప్పేసి ఇంక తీసాను అనమాట బయటికి. ఇంకోండి ముందైతే కొన్ని బట్టలు అయితే ఆరేసేసాను, ఇంకా ఆరిపోయి అనమాట. ఈ లోపల కర్టెన్స్ కూడా వేసేసాను వాషింగ్ మిషన్లోని, ఇంకా అవి కూడా అయిపోయినాయి. ఇంక ఈ బాల్కనీలో ఏంటంటే 11:30-12 అయినప్పటికైతే బాగా ఎండ వస్తుందండి. సో అప్పుడైతే ఈ బాల్కనీలో అయితే ఆరేస్తానమాట. ఇంకా అక్కడి నుంచి 4 to 5 దాకా ఎండ వస్తుంది అనమాట. అయితేనండి చాలా అంటే చాలా ఉడుగ్గా ఉందండి. ఎంత ఉడుకొస్తుందంటే మామూలుగా లేదనమాట. ఎండాకాలం కన్నా డబుల్ అయిపోయింది ఎండ అయితేని. అసలు నైట్ కూడా ఉండలేకపోతున్నామండి. అదేనా డోర్ తీస్తుంటేనేమో పురుగులు లాంటివి లేదంటే దోమలు మిడతలు ఇలాంటివి అయితే వచ్చేస్తున్నాయి. అందుకే డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు, మొత్తం అంతా ఇంకా క్లోజ్లో ఉంటుంది కదా, ఇంకా మామూలుగా ఉడుకైతే ఉండట్లేదు అనమాట. అయితే ఇంకా అలా అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే నేను బట్టలు ఆరేసేసానండి. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా డబ్బాలు అయితే ఫిల్ చేసుకున్నాను. చెప్పాను కదండి మొత్తం కిచెన్ అంతా మార్చేసానని చెప్పేసి. సో ఇవన్నీ ప్లేస్లోకి అయితే వచ్చేసినాయి. సో షేర్ చేస్తాను తొందరలోనే. నేను మీషోలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు నేను మిల్ మేకర్ కీమా కర్రీ అయితే వండుతున్నానండి. ముందుగా అయితే మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకున్నాను అనమాట. సో అవి ఏంటంటే అందులో కొంచెం నుగరు కింద వస్తుంది. ఇలా వాటర్లో పెట్టేసి ఒకసారి బాగా పిండేసామనుకోండి ఆ నుగరంతా పోతుంది అనమాట. అవి అయితే పక్కన పెట్టేశాను. ఈ లోపల కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నానండి. బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ లోపల చాపర్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మిల్ మేకర్ని కీమా చేసుకోవడానికి అనమాట. సో మిల్ మేకర్లో ఎంత పిండినా సరే ఇంకా వాటర్ వస్తూనే ఉంటుంది. అందుకే ఒకసారి బాగా పిండేసి ఇలా చాపర్లో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర చాపర్ లేకపోతే మిక్సీలో అన్న వేసుకోవచ్చు అనమాట. మిక్సీలో ఏంటంటే మనకి పేస్ట్ కింద అయిపోతుంది, అలా కాకుండా మనకి చిన్న చిన్న ముక్కల్లాగా అయ్యేలాగైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాపర్లో ఏంటంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కల కింద అయితే వస్తుంది, మనకి అంత పేస్ట్ ఏమి అయిపోదు అనమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా చిన్న ముక్కల కింద అయితే అయిపోయింది కదా. ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటో అయితే తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. సో అవి కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలండి. మనకు టమాటోస్ త్వరగా మగ్గాలి అంటే మాత్రం మూత మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. సో మూత పెట్టి మగ్గిన తర్వాత ఈ విధంగా ఇంకేమైనా పచ్చి కింద ఉంటే దాన్ని అంతా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా మ్యాష్ చేసుకుని
చేసుకుంటే ఏంటంటే మనకి కీమాలో కలిసిపోతుంది, లేదంటే అలా ముక్కల కింద అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, ఇంకా పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కీమా అయితే వేసుకోవాలన్నమాట. అదేనండి మిల్ మేకర్ కీమా అయితే వేసుకొని ఇందులో కొంచెం అన్న వాటర్ ఉంటుంది అనమాట. సో అందుకే ఉప్పు కారం వేసాం కాబట్టి ఆ మసాలాలో కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయితే బాగుంటుంది. అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. సో పోయిన తర్వాత అప్పుడు మనం ఇంకో కొన్ని వాటర్ వేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేశాను. సో ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పోయిందనమాట. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని 1 స్పూన్ దాకా గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట. ఓన్లీ గరం మసాలా ఒకటే వేస్తున్నాను. ఇంక గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని దగ్గరికంటూ ఉడికించామంటే సరిపోతుంది అనమాట. మిల్ మేకర్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మనం చపాతీలోకి తినచ్చు, రైస్లో తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసాను కదండి, ఇంకా మూత పెట్టేసి క్లోజ్ చేస్తాను. ఇంకొన్ని కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళానండి. ఆ వెళ్ళొచ్చిన తర్వాత కరెంట్ లేదనమాట. కరెంటు పోయింది. కరెంటు పోతే లిఫ్ట్ ఆగిపోతుంది అనమాట. సో లిఫ్ట్ ఆగిపోతే మెట్లు ఎక్కి వచ్చినప్పటికీ మాకైతే ఇంకా చెమటలు కారిపోతున్నాయి. ఎంత ఎండ ఉందో చూడండి, బయటికి కూడా చూడలేకపోతున్నాం అనమాట, అంత ఎండ ఉంది. ఇంకా కాసేపు అయితే కూర్చున్నాం. ఇంకా అలాగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కరెంట్ అయితే వచ్చిందనమాట. అప్పుడు ఆ కరెంట్ వచ్చిన ఫ్యాన్ ఏంకి స్పీడ్గా తిరగట్లేదు. ఇంకా అలా కాసేపు అయితే కూర్చొని ఇంక లంచ్ చేసాము. ఇంక లంచ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇంకా మా అబ్బాయి బట్టలో చాలా మురికి చేసేస్తాడండి. ఎంత మురికి అవుతుందంటే వాడికి ఇంకా బ్రష్ పెట్టి పామాలన్నమాట వాడి షర్ట్లు అయితేని. ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చాడు కదా, ఇంకా ఆ షర్టు ఇంకా ముందు రోజు వేసుకున్న షర్ట్ ఒకటి 2 నానబెట్టాను అనమాట. యాక్చువల్లీ వేడి నీటిలో నానబెడతాను, ఇంకా వేడి నీళ్ళు కాసి టైం లేదనమాట. ఇంకా అందుకే నేను ఫాస్ట్కి ఇంకా చన్నీటిలో నానబెట్టేసి ఇంక దాన్ని బ్రష్ పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకా మాసిపోయిన బట్టలు ఏమి ఉంచకూడదు అని చెప్పేసి నేను ఇవన్నీ చేస్తున్నాను, లేదంటే పక్కన పెట్టేసి దాన్నే చాలా పని అయితే చేసుకున్నానండి ఈరోజు. అంటే రేపు వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పేసి ఇంట్లో చాలా క్లీనింగ్లు అయితే చేసుకున్నాను. అంటే క్లీనింగ్ చేశాను, మీకు అంత ఎక్కువ ఏమీ షేర్ చేయలేదు. అయితే ఈవినింగ్ కూడా బయటకు అయితే వెళ్ళామండి. పూజకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకుందామని వెళ్ళాము. మనం డీమార్ట్కి వెళ్ళాం కానీ కొన్ని లేవన్నమాట, ఒత్తులు ఇవేమీ లేవు. సో అవన్నీ తీసుకుందాము వెళ్ళి. ఇంకా జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ తీసుకోవాలి కదండి, ఫ్రూట్స్ కట్టని. సో అవి తీసుకుందామని చెప్పేసి ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము. అయితే ఇక్కడ అరిటాకులు ఇవి కావాలంటే ముందు రోజే చెప్పాలంట. సో అవి కూడా ఆర్డర్ ఇచ్చి వద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో అది ఈవినింగ్ వెళ్ళాము. ఇప్పుడైతే నేను ఏం చేశానంటే వాషింగ్ మిషన్లో షర్ట్లు అయితే వేసేసానండి. అంటే ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట, అవి 2 ఉన్నాయనుకోండి బాత్రూంలోనే గుంజేస్తాను. సో ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా అది బ్రష్ పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట. ఇంత పని చేసినా సరే ఈ ప్రాజెక్టులు మాత్రం తప్పదనమాట, ఇది మాత్రం కంపల్సరీగా చేయవలసిందే. అయితే కృష్ణాష్టమి వస్తుంది కదండి సోమవారం. సో ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్ అయితే చేస్తున్నారనమాట. ఎందుకంటే విన్ను వాళ్ళకి సాటర్డే సెలవు, సో అందుకే ఫ్రైడే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఒక పేపర్ అయితే ఇచ్చారనమాట, దానిపైన ఇలాగా క్రయాన్స్ తోటి మొత్తం అంతా కలర్స్ అయితే వేయమన్నారు. సో నాకు నచ్చిన కలర్స్ అయితే వేసేసాను ఈ విధంగాని. ఇంకా తర్వాత అయితే ఇంకా పొద్దున మొత్తం అన్నీ ఉతికాను కదండి, ఇంకా అవన్నీ తీసుకొచ్చానమాట. భలే ఎండిపోయి ఏది మెత్తగా లేకుండా అన్నీ మంచి బాగా ఎండిపోయి అనమాట. అయితే ఇంకా ఎప్పుడు బట్టలు ఇంకా అప్పుడే మడత పెట్టేస్తున్నాను, మళ్ళీ అలా ఉంచేస్తే అలాగే ఉంటాయి కదా. ఇంక రేపు పూజ చేసుకుంటాం అని చెప్పేసి ఇది ఒక ఆలోచనతో మొత్తం అన్ని పనులు చేసుకుంటానే ఉన్నాను అనమాట. మార్నింగ్ నుంచి నైట్ 12 వరకు చేసుకున్నానండి. 12 దాకా చేసుకున్నానంటే ఎంత పని చేసుకున్నానో మీరు ఆలోచించండి. పిల్లల్ని అయితే 9ంటికి అయితే పడుకోబెట్టేశాను అనమాట. వాళ్ళని పడుకోబెట్టేసి మిగతా పనులు అయితే అప్పుడు చేసుకున్నాను. అయితే ముందుగానే నేను అన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇంకోండి ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకున్నాను కదా, సర్దేసుకున్న తర్వాత తలస్నానం అయితే చేశాను అనమాట. తలస్నానం చేసి ఇంకా దేవుడి ఫొటోస్ ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకెత్తడి సామాన్లు ఉంటే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. అన్నీ ఒక దుక్కుని పెట్టుకుంటున్నాడు, మళ్ళీ సడన్గా మర్చిపోతామేమో అని చెప్పేసి ఇంకా అన్నీ ఒక దుక్కుని పెట్టుకుని అన్నీ చూసుకుని అప్పుడైతే బయటకు అయితే వెళ్ళామన్నమాట. పొద్దుటి వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తానండి. ఇక్కడైతే నా పనులు అవుతానే ఉన్నాయన్నమాట 12 దాకాని. సో ఇక్కడైతే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.